ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 3వ వాక్యమును చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జీవహకు మధురము. దేవుడు తన వాక్యమును దేవుని మహిమార్థమై మనందరి క్షమార్థమై దీవించి పంచుటనుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదివిన వాక్య భాగంలో 3 సంగతులు మనకు కనిపిస్తున్నాయి. మొదటి సంగతి మనం గమనించినప్పుడు, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్టున్నాడు అని సంఘము ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నది. రెండవది మనం చూసినప్పుడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని అని ఆమె చెప్పిన సంగతులు చూస్తాం. మూడవది, అతని ఫలము నా జీవహకు మధురం. 3 సంగతులు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. రెండవ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘమును ప్రశంసిస్తున్నారు. 3వ వాక్యంలో మనం చూసినప్పుడు సంఘము ప్రభువును గురించిన సంగతులు తెలియజేస్తున్నారు. ప్రభు ఏమై ఉన్నారో అనే సంగతి తెలియజేస్తూ ప్రభు ద్వారా ఆమె పొందిన ఆశీర్వాదాలు కూడా తెలియపరుస్తున్నారు. ఈ సంగతులు ఇక్కడ మనము చూస్తున్నాం. మొదట మనం చూసినప్పుడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నదంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నారు అని ఆమె సాక్ష్యం ఇస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ ఒక వైపున ఉంచినట్లుగా చూస్తాం. వారు ఎలాంటి వారుగా ఉన్నారు అని చూస్తే అడవి వృక్షములు అని ఆమె తెలియజేస్తుంటున్నారు. ఈ లోకమే ఒక అడవి లేక అరణ్యము. ఈ అరణ్యములో లేక ఈ లోకము అనే అరణ్యములో ఉన్నటువంటి సకల మానవులు ఎవరైనా కావచ్చు, చరిత్ర పురుషులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వారందరూ ఆమె దృష్టికి ఎలాంటి వారుగా ఉన్నారంటే అడవి వృక్షాల్లాగా ఉన్నారు అని చెప్తున్నారు. సంఘము దృష్టిలో యేసుక్రీస్తుకు వేరుగా ఉన్న వారందరూ కూడా అడవి వృక్షాలాగా ఉన్నారు అని సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎలాగున్నారు? ఈ అడవి వృక్షాల మధ్యలో లేక ఈ అరణ్య భూమిలో, ఈ పాప ప్రపంచంలో ఈ అడవి వృక్షాలకు ప్రత్యేకముగా ఒక జల్దరు వృక్షములాగా ఉన్నారు అని ఆమె సాక్ష్యం ఇస్తున్నారు. ప్రత్యేకమైన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఆమె ఎరిగి ఉన్నది, ఆమె సాక్ష్యం ఇస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత సంఘము ఎరిగి ఉన్నది, సాక్ష్యం ఇస్తున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఆ రీతిగా ఉన్నారు అని సంఘము సాక్ష్యం ఇస్తున్నది. దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకున్నప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన సంగతులు అక్కడ మనం చూస్తాం. పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వారు అనే సంగతులు ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవారు. ఈ ప్రపంచంలో ఎవరి గురించి మనం ఆలోచన చేసినా,
ఎవరి పుట్టు పూర్వోత్తరాలు లేక ఎవరి చరిత్ర, ఎవరి జీవిత గాథ మనము ఆలోచన చేసినా అందులో పాపమే కనిపిస్తుంది. అందులో పాపం కనిపిస్తుంది. ఎవరైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కడ కూడా ఆయన జన్మ కావచ్చు, ఆయన జీవితం కావచ్చు, ఎటువైపు చూసినా, ఏ వైపు నుండి చూసినా యేసుక్రీస్తు ప్రభువులో పాపము కనిపించదు. ప్రభు ఒకసారి సవాలు చేశారు, నాలో పాపం కలదని మీలో ఎవరు స్థాపిస్తారు అని సవాలు చేస్తే యేసుక్రీస్తు ప్రభువును విమర్శించేవారు అక్కడే ఉన్నారు. ఎవరు కూడా నోరు మెదపలేదు, నోరు మెదపటానికి అవకాశం కూడా లేదు. అంతటి పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుచేత సంఘము యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత, ఆయన ప్రత్యేకత, ఆయన మహిమ, ఔన్నత్యం ఎరిగి ఉన్నది కాబట్టి సాక్ష్యం ఇస్తున్నది. ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, వారు అడవి వృక్షాలాగా ఉన్నారు. అయితే నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు, నన్ను ప్రేమించిన వారు, నా కోసం ఈ లోకానికి వచ్చినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, మరణము జయించి తిరిగి లేచిన వారు ప్రత్యేకముగా ఉన్నారు అని ప్రభు గురించి ఆమె సాక్ష్యం ఇస్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఆ రీతిగా ఉన్నది. అది చాలా విశేషం, చాలా అద్భుతం, అతి మనోహరం. ఆ తరువాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో అవి ఏ రీతిగా ఆనందిస్తున్నదో ఆ సంగతులు ఆమె తెలియచేస్తుంటున్నాడు. ఆనందభరితమై అతని నీడను కూర్చుంటుని అని ఆమె సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తులో ఉన్నవారికి ఆనందం, యేసుక్రీస్తులో ఉన్నవారికి సంతోషం, యేసుక్రీస్తులో ఉన్నవారికి సమాధానం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి సంతోషం ఏ రీతిగా ఉంటుందో తెలియపరుస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసముకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అని ఇక్కడ చెప్పాడు. మీ విశ్వాసముకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలవరై ఆనందించుచున్నారు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వారి అనుభవాలు ఎలాంటివి? లోక సంబంధంగా కలిగే సంతోషం కాదు, అది తాత్కాలికం. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఆయన దయచేసే సంతోషం, సమాధానం చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవరై ఆనందించుచున్నారు అని చెప్పాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వాక్యం చూస్తే, దుఃఖము నిట్టూర్పు తొలగిపోను, వారి తలల మీద నిత్యానందముండును అని చెప్పారు. వారి తలల మీద నిత్యానందముండును. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము సంతోషభరితం. ఈ లోకంలో ఏవి ఉన్నా ఏవి లేకపోయినా ఆ వ్యక్తి దైవ సంతోషము అనుభవిస్తాడు. ఇది వాస్తవం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు
పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు అని చెప్పాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని చెప్పాడు. కీర్తనలు 16వ కీర్తన 11లో మనం చూస్తే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని చెప్పాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సంఘము ప్రభుని ఆశ్రయించినది, ఆయన నీడలో కూర్చున్నది. అందుచేత ఆ సంఘం యొక్క అనుభవం ఎలాగుంది మనం చూస్తే సంతోషం సంతోషం సంతోషం, ఆనందభరితమై అతని నీడను కూర్చుంటుని అనే సాక్ష్యం ఇస్తున్నది. దేవుని వాక్యం వింటున్న వారలారా, ఈ సంతోషం, దైవ సంతోషం, నిత్య సంతోషం, మహిమాన్వితమైన సంతోషం నీవు పొంది ఉన్నావా? నీవు కలిగి ఉన్నావా? నీవు అనుభవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. దేవుని యందు విశ్వాసించకపోతే దైవ శాంతిని పొందలేవు. ఒక వ్యక్తి నిజదేవుని ఆశ్రయించకుండా, నిజదేవుని యందు విశ్వాసించకుండా, పాప క్షమాపణ పొందకుండా దైవశాంతి పొందలేరు, నిత్య శాంతి పొందలేరు. ఈ సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రభువుగా యేసుక్రీస్తు యందు విశ్వాసించిన వారికి దేవుడు ఆ నిత్య సంతోషం, సమాధానము సదాకాలం దయచేస్తాడు. ఈ శాంతి, ఈ సంతోషం, ఈ సమాధానం ఈ లోకంలో మాత్రమే కాకుండా పరలోకములో నీవు పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడిని అశాంతిని తొలగిస్తాడు. నిజమైన శాంతి, సంతోషం, సమాధానం నీకు దయచేస్తాడు. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పగా సఖ్యమైన సంతోషం, చెప్పగా సఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, ఆయన ఎదుట నీ నిజస్థితిని ఒప్పుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరిస్తే నీ పాపాలకు క్షమాపణ లభిస్తుంది, నీ ఆత్మకు శాంతి లభిస్తుంది, నిత్య సంతోషం, సమాధానం నీవు అనుభవిస్తావు. సంఘము సాక్ష్యమిస్తున్నది. ఆనందభరితమై అతని నీడను నేను కూర్చుంటుని అనే సాక్ష్యం ఇస్తాడు. ఆ నీడలో ఆమె ఆనందిస్తుంటున్నాడు. ఆ ఫల మాధుర్యమును అనుభవిస్తున్నది. ఆ పరిమళాన్ని ఆగ్రాహిస్తున్నది. ఆహ్లాదాన్ని అనుభవిస్తుంటున్నది. ఇలాంటి గొప్ప అనుభవాలు నీ జీవితంలో నీవు సొంతం చేసుకోవాలంటే, నీవు అనుభవించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే ఈ గొప్ప భాగ్యం నీకు లభిస్తుంది. అటువంటి ఆశీర్వాదం ప్రతి వ్యక్తి కూడా పొందాలని
దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రభు ఈ మాటలు మనందరి క్షమార్థమై దేవుని మహిమార్థమై స్థిరపరచి దీవించి ఫలింపచునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.